వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ ప్రాక్టీస్ చేసే వాళ్లకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ వైద్యం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పశు వైద్యులతో పాటు గ్రామాల్లో పారావెట్స్ ఉన్నారు, గోపాలమిత్రలు, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, వెటర్నరీ వాలంటరీ వర్కర్సు, సంఘమిత్ర, డైరీ డిప్లొమా, పౌల్ట్రీ డిప్లొమా వాళ్ళు చాలామంది పశు వైద్య చికిత్సలో నిమగ్నమై ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు సుమారు 7,000కు పైగా ఉన్నారంటే మనందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. పశు వైద్యంలో నిమగ్నమైన వీరందరూ పశువులకు, జీవాలకు, కోళ్లకు, కుక్కలకు వైద్యం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే చాలామంది పశు వైద్యం చేసేప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవట్లేదు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చికిత్స సమయాల్లో పశువుల్ని హ్యాండ్లింగ్ చేసే సమయంలో అశ్రద్ధ చేస్తే చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అనేక రకాల జూనోటిక్ వ్యాధులు అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు, ఉదాహరణకు రేబీస్ ఉంటుంది, లెప్టోస్పైరోసిస్ ఉంటుంది, బ్రూసెల్లోసిస్, రింగ్ వామ్ ఇట్లాంటి వ్యాధులు పశు వైద్యం చేసే వాళ్ళకు కూడా సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే చాలామంది వెటర్నేరియన్స్ బ్రూసెల్లోసిస్ వ్యాధిన బారిన పడ్డ వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కాబట్టి వైద్యం చేసేవారు పశువుల భద్రతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు వాడి భద్రత, పరిశుభ్రత గురించి కూడా ఆలోచించడం చాలా అవసరం. పశువుల చికిత్స సమయంలో హ్యాండ్లింగ్ సమయంలో కూడా జాగ్రత్తగా ఉంటే పశువుల్ని కూడా రక్షించిన వాళ్ళే అవుతారు. ఈ సందర్భంగా పశు వైద్యం చేసే వారందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈని ధరించాల్సిన అవసరం ఉంది. పీపీఈ అంటే దాంట్లో గ్లౌజ్ ఉంటాయి, ఫేస్ మాస్క్ ఉంటుంది, గ్లాసెస్ ఉంటాయి, ల్యాబ్ కోట్ ఉంటుంది, గమ్ బూట్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిని వినియోగించడం వల్ల చాలా వరకు పశు వైద్యులు వైద్యం చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న అంశాలు ఒక్కొక్కటి గురించి మాట్లాడితే, గ్లౌజ్ ధరించామనుకోండి, చేతికి ఆ గ్లౌజ్ ధరించడం వల్ల పశువుల యొక్క శరీర ద్రవాలు మన చర్మం మీద పడి చర్మ సమస్యలు సంభవించకుండా ఉంటాయి. కాబట్టి గ్లౌస్ ధరించడం అనేది కంపల్సరీ. ఫేస్ మాస్క్ దీన్ని వాడడం వల్ల గాలి ద్వారా వ్యాపించే కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి, వ్యాధికారక సూక్ష్మజీవులు. అవి శ్వాస ద్వారా శరీరంలోనికి ప్రవేశించి వైద్యం చేసే వాళ్ళల్లో వ్యాధుల్ని కలిగించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫేస్ మాస్క్ వాడితే ఈ సమస్యలు రాకుండా నివారించబడతాయి. ఇక కళ్ళకు గ్లాసెస్ ధరించడం వల్ల శరీరం ద్రవాలు కానీ స్రవాలు కంటిపై పడకుండా కంటిని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఆ గాగుల్స్ పై స్ప్లాష్ గార్డ్ ఉన్న వాటిని వాడితే చాలా మంచిది. ఇక శరీరం మీద ల్యాబ్ కోట్ ధరించడం వల్ల మామూలుగా మనం వేసుకునే డ్రెస్సు కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా మనకు వ్యాధులు సంక్రమించవు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు హత్తుకున్నా కానీ వాళ్లకు సంక్రమించే ప్రమాదం ఉండకుండా పోతుంది. కాబట్టి ల్యాబ్ కోట్స్ అనేది ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కాళ్ళకు గమ్ బూట్స్ వాడడం వల్ల పాదాలకు కానీ గాయాలు కలగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. పశువులను చికిత్స చేసే సమయంలో బంధించేప్పుడు సరైన టెక్నిక్స్ వాడాలి. పశువును హ్యాండ్లింగ్ చేసే సందర్భంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. పశువులకు వైద్యం చేసేప్పుడు ఒత్తిడికి లోను కాకుండా, ఆకస్మికంగా కదలకుండా, గాయాల బారిన పడకుండా నెమ్మదిగా మనం పశువుల దగ్గరికి వెళ్ళాలి. రఫ్ హ్యాండ్లింగ్ అనేది చేయకూడదు. అప్పుడే మీరు పశువులు గాయాల బారిన పడకుండా సురక్షితంగా కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మీరు కూడా గాయాల బారిన పడే ప్రమాదం ఉండకుండా పోతుంది. ఇక పశువులు ఒత్తిడికి, భయాందోళనకు, ఉద్రేకాలకు గురైనప్పుడు, అటువంటి లక్షణాలు మీకు కనబడ్డప్పుడు పశువులతో ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎమర్జెన్సీ కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గరగా పెట్టుకోవడం చాలా సమంజసం. పశు వైద్యంలో లీనమైన చాలామంది సిబ్బంది కేవలం పశు వైద్యం సక్రమంగా చేసి పశువుల్ని, కుక్కల్ని, గొర్రెల్ని రక్షించాలనే తాపత్రయంతో ఉంటారు. కానీ పశు వైద్యం చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళని రక్షించే ప్రయత్నం భవిష్యత్తులో చేయగలుగుతారు. కాబట్టి
ముందుగా తమకు తాము రక్షించుకునే విషయంలో శ్రద్ధ తీసుకుంటా పశువుల ఆరోగ్యం కాపాడే విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పశు వైద్యంలో నిమగ్నమై ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చెప్పుకున్న విషయాల పట్ల శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.